శివుడు పార్వతీదేవితో అది మీరు వాళ్ళని అడగండి చేస్తున్నప్పుడు అంటున్నా. హిందూ గ్రంథం సంభోగం చేస్తున్నప్పుడు అగ్ని వచ్చి చూస్తాడు. అప్పుడు పార్వతీదేవి సిగ్గుపడుతూ నిరాశతో వెళ్తుంది. శివుడు తన వీర్యం యోనిలో వదిలేటప్పుడు అగ్ని ఆటంకం కలిగించే విధంగా చేశాడని తన వీర్యం అగ్ని నోటిలో శివుడు వదిలివేశాడు. దీనికి సమాధానం చెప్పండి. ఇకపోతే అది హిందువులను అడగండి. ఇకపోతే అది నువ్వు హిందూ గ్రంథాల ధర్మాన్ని గురించి ప్రచారం కాదు, హిందూ చేస్తున్నావు కదా, గ్రంథాల గురించి తెలుసుకోవాలి. తెలుసుకోవాలండి. నువ్వు నేను తెలుసుకోవాలి. ఇక్కడ దేవుళ్ళలో దైవాన్ని ప్రచారం చేయట్లేదు. దేవుళ్ళలో ఇంద్రుడు గౌతమ మహర్షి భార్య అయిన అహల్యను మానభంగం చేశాడు. రామాయణం. ఉమ్. జలంధరుని చంపేందుకు జలంధరుని భార్య అయిన స్కంద విష్ణువుచే మానభంగం చేయబడింది. శివపురాణం. ఉమ్. శంఖచూడుని భార్య అయిన తులసి శివునిచే మానభంగం చేయబడింది. బ్రహ్మ వైవర్త పురాణం. ఉమ్. ఆ బ్రహ్మ తన సొంత కూతురుని మానభంగం చేశాడని అభియోగంతో అతన్ని పూజార్హత నుండి తొలగించడం జరిగింది. భాగవత పురాణం. ఉమ్. బ్రహ్మ ఒక తన నిమిషం ఆగండి పుత్రికైన చెప్తా. సరస్వతిని ఆగండి, ఆగండి. పరిణామాడు బ్రహ్మ పురాణం. ఓకే, మరి అయిపోయింది. ఈ గ్రంథాల్లో ఒక కూడా నిమిషం, ఉంచుకొని ఒక నిమిషం. మీరు ఎదుటి గ్రంథాలని నిమిషం ముస్లిం ఆగండి. క్రైస్తవం ఎలా మీరు నేను ఆ criticize గ్రంథాలు చేస్తారు? తీసుకుని ఇవన్నీ నేను అనేవి నా సొంత మాటలు కాదు ఇవి. ఇవన్నీ రామాయణం, శివపురాణం, బ్రహ్మపురాణం, దేవి భాగవతాల్లో, హరివంశం, విరుక్తం, మహాభారతం, హరివంశం వీటిలో పొందుపరిచినటువంటి ఆ గ్రంథాల్లో ఉన్నటువంటి నేను చదివి వినిపించాను. ఓకే, అయిపోయింది కదా, క్లియర్ అయిపోయింది కదా. నేను ఆ. చెప్తాను వినండి. ఆ. మీరు అవి ఆ వాళ్ళని అడగాలంటే ఒక ఎవరిని నిమిషం అడగాలి? ఆగండి సార్. ఎవరిని అడగాలి? ఒక నిమిషం చెప్పేది ఆ, వినండి. ఆ, ఇప్పుడు కొంతమంది హిందుత్వ పండితులు చాలా మంది లేరా, ఉమ్, గురువులు ఉన్నారు కదా, ఉమ్, వాళ్ళు మీరు కూర్చోబెట్టి అడగండి. ఉమ్, వాటికి మీ ప్రతి ఒక్క దానికి ఉమ్. ఒక గంటలో ఆ సమాధానం వచ్చేది కాదు. ఉమ్, వాళ్ళు చెప్తారు, నాకు ఉమ్. తెలియదు అది ఫస్ట్. ఉమ్, సెకండ్, ఇప్పుడు ఇవన్నీ నేను అవన్నీ కూడా బూతులను నేను ఒప్పుకుంటా. బూతులు మీరు ఏవైతే చెప్పారో, ఉమ్, మీరు చెప్పిన దాని ప్రకారం బూతులు నేను అవన్నీ కూడా బూతులను నేను ఒప్పుకుంటా. బూతులు మీరు ఏవైతే చెప్పారో, ఉమ్. మీరు చెప్పిన దాని ప్రకారం బూతులు. పాస్టర్లు కూడా అనేది ఏంటంటే, రేప్ చేస్తే బైబిల్లో మనుషులు తప్పులు చేశారు, దేవుళ్ళు తప్పులు చేయాలి, కానీ హిందూ గ్రంథాల్లో దేవుళ్ళే తప్పులు చేశారు అని అంటారు.